హాయ్ గైస్, మనం 5 days బ్యాక్ తోటకూర అండ్ గోంగూర విత్తనాలు వేసాం కదా. ఇవేమో తోటకూర అండ్ ఇవేమో గోంగూర. చాలా బాగా స్ప్రౌట్ అయ్యాయి కదా. దీనితో పాటు వేరే వెజిటబుల్స్ విత్తనాలు కూడా పెట్టాను. దాంట్లో ఒకటి బీరకాయ విత్తనాలు చూడడానికి ఇలా ఉంటాయి. అండ్ బీరకాయ ప్లాంట్ ఏంటంటే క్రీపర్ అనమాట. సో జనరల్గా దీనికి ఏమన్నా పందిరి కానీ లేదా ఏమైనా తాడు లైక్ సపోర్ట్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి బెండకాయ విత్తనాలు. సో చూడ్డానికి ఇలా ఉంటాయి, రౌండ్గా బాల్స్ లాగా. ఆల్మోస్ట్ నేను ఒక 9 to 10 ప్లేసెస్లో పెట్టాను. సో ఈచ్ ప్లేస్లో ఒక 4 to 5 సీడ్స్ వేసాను. వేసిన ప్రతి సీడ్ కూడా చాలా బాగా స్ప్రౌట్ అయ్యాయి. గైస్, మీరు ఎప్పుడైనా క్యారెట్ విత్తనాలు చూసారా? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఎవరో తెలిసిన వాళ్ళు ఇచ్చారు ఇవి. సో ఐఎమ్ నాట్ షూర్ ఇవి స్ప్రౌట్ అవుతాయో లేదో, ఎందుకంటే లాస్ట్ ఇయర్ సీడ్స్ కదా. సో ట్రై చేసి చూద్దామని వేసా. అండ్ ఎప్పుడైనా సరే క్యారెట్ లాంటివి గ్రౌండ్లో గ్రో అయ్యే వేసుకున్నప్పుడు మనం ఏంటంటే లూజ్ సాయిల్లో వేసుకోవాలి. సో అప్పుడు ఈజీ గ్రోత్ అనేది ఉంటుంది. సో నేనైతే మంచిగా స్ప్రెడ్ చేసుకొని వాటర్ పోసుకున్నా. సో ఆఫ్టర్ 5 days ఇలా చిన్న చిన్నగా వచ్చినాయి. సో చూడాలి మరి అసలు క్యారెట్ ప్లాంట్స్ ఎలా ఉంటాయో. సో నెక్స్ట్ ఇవి వచ్చేసరికి చిక్కుడుకాయ విత్తనాలు. సో జనరల్గా మనం చిక్కుడుకాయ అంటే ఎక్కువ క్రీపర్స్ చూస్తామన్నమాట. సో ఇవేంటంటే ప్లాంట్ వెరైటీ. సో ప్లాంట్స్లా వచ్చి కాస్తాయి అన్నమాట. ఇవి కూడా చాలా బాగా స్ప్రౌట్ అయ్యాయి. ఆల్మోస్ట్ ఒక 6 to 7 ప్లేసెస్లో పెట్టా. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి దోసకాయ విత్తనాలు. అండ్ నేను ఖచ్చితంగా చెప్పలేను ఇవి స్ప్రౌట్ అవుతాయి లేదు, ఎందుకంటే ఇవి లాస్ట్ ఇయర్వి. అండ్ ఇది కూడా క్రీపరే అనమాట, బట్ నేల మీద స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో దీనికి ఏమీ తాళ్ళు గట్రా సపోర్టింగ్ అవసరం లేదు.